నమస్కారం. పెన్ పవర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చేనేత హస్త కళాకారుల సహాయార్థం కాకినాడలో మొట్టమొదటిసారిగా ఆర్వీ స్టూడియోస్ ఎఫ్ఎఫ్హెచ్ సంస్థల ఆధ్వర్యంలో ర్యాంప్ మ్యూజికల్ నైట్ కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా పాల్గొని సందడి చేసిన సెలబ్రిటీలు బిగ్ బాస్ ప్రేమ్ జెస్సీ, ఎనియా సుల్తానా, పెద్ది పైల్వాన్ సంజయ్ తదితరులు. ప్రభుత్వ ఉద్యోగులు తప్పనిసరిగా చేనేత వస్త్రాలు ధరించేలా జీవో తీసుకువచ్చేందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కృషి చేయాలని కోరిన ఏఆర్వి స్టూడియోస్ ఎఫ్ఎఫ్హెచ్ సంస్థల అధినేతలు వల్లభనేని గోపీచంద్, అరుణశ్రీ. క్షేత్రస్థాయిలోనూ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ అర్జీల స్వీకరణ, డివిజన్, మండల, మున్సిపల్ స్థాయిల్లో పీజీఆర్ఎస్ లను కూడా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్న జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్. చట్టసభల్లో 33% మహిళా రిజర్వేషన్లు స్వాగతిస్తున్నాం. ప్రకటించిన రిజర్వేషన్లలో బీసీలకు ఉపకోటా కూడా కల్పించాలని జిల్లా కలెక్టర్ కు మెమరాండం సమర్పించిన ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం నాయకులు. కాకినాడ రూరల్ వాకలపూడిలో ఘనంగా ప్రపంచ యోగా దినోత్సవం. యూనివర్సల్ బయోఫ్యూయల్ సిఎస్ఆర్ నిధులతో నిర్మించిన మహిళా యోగా సెంటర్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే పంతం నానాజీ. డీటెయిల్స్ చూస్తే, చేనేత హస్త కళాకారులను ఆదుకోవాలనే సంకల్పంతో ఆర్వీ స్టూడియోస్ ఎఫ్ఎఫ్హెచ్ సంస్థల అధినేతలు వల్లభనేని గోపీచంద్, అరుణశ్రీ ఆధ్వర్యంలో కాకినాడలో మొట్టమొదటిసారిగా ర్యాంప్ మ్యూజికల్ నైట్ కార్యక్రమం ఆదివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సెలబ్రిటీలు బిగ్ బాస్ ప్రేమ్ జెస్సీ, ఎనియా సుల్తానా, పెద్ది పైల్వాన్ సంజయ్ హాజరై ప్రత్యేక ఆకర్షణగా అందరినీ అలరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక ప్రజా ప్రతినిధులు ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ సత్యనారాయణ, కుడా చైర్మన్ తలాటం సత్య, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ మూర్తి, మాజీ మేయర్ శంకర పావని తిరుమల కుమార్, గ్రంథి బాబ్జీ తదితర ప్రముఖులు పాల్గొని చేనేతకు కళాకారుల సహాయార్థం నిర్వహిస్తున్న ఈ మంచి కార్యక్రమంలో పాలు పంచుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా వల్లభనేని గోపీచంద్ మాట్లాడుతూ, నేతన్నలను ఆదుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని, ఆ దిశగా ప్రతి ఒక్కరూ ప్రోత్సాహాన్ని అందించాలని కోరారు. ముఖ్యంగా జనసేన అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేనేతలకు బ్రాండ్ అంబాసిడర్ గా వారి అభ్యున్నతికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్న ఉద్యోగులు ఖచ్చితంగా చేనేతలను ధరించేలా ప్రత్యేక జీవో జారీ చేసేలా చొరవ చూపాలని, అందుకు పవన్ కళ్యాణ్ ప్రత్యేక కృషి చేయాలని కోరారు. తమ సంస్థ నుంచి చేనేతలను ఆదుకోవాలనే లక్ష్యంగా ఫ్యాషన్ డిజైనింగ్ ను సమ్మిళితం చేసి అన్ని వయసుల వారితోనూ మరియు ప్రత్యేక కేటగిరీగా ట్రాన్స్జెండర్లతో కూడా ర్యాంప్ మోడలింగ్ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రోత్సహించినట్లు తెలిపారు. ఇప్పటి వరకు దేశ విదేశాల్లో ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, తమ స్వస్థలం కాకినాడలో ఎటువంటి లాభాపేక్ష లేకుండా తొలిసారిగా ఇటువంటి కార్యక్రమం నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా చేనేత కుటుంబాలలో కొద్ది మందికైనా భరోసాగా నిలిచేందుకు చేసిన ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వీవర్స్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు పప్పు దుర్గా రమేష్, బీసీ నాయకులు సుందరపల్లి గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కాబట్టి వారితో కలిసి మీరు కూడా లైవ్ లో పాడొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. ఈ రోజులో చూసినట్లయితే
సంగీత కళాకారులు చాలా అద్భుతంగా మనవతికే సంగీతం తీసుకొని వస్తూ లైవ్ జామింగ్ అంటూ స్టార్ట్ చేశారు. మరి అట్లాంటి లైవ్ జామ్ తో పాటుగా మరి పాట ఎట్లా అనిపించిందంటే మార్నింగ్ ఇప్పుడు యూట్యూబ్ ద్వారా నేను మన గౌరవనీయులైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఇదే విజ్ఞప్తి చేస్తాను. ఎందుకంటే ఆయనే బ్రాండ్ అంబాసిడర్. ఆయన చెబితే ఈ రాష్ట్రంలో శాసనం, ఆయన చెప్పాలి, ఆయన తీసుకెళ్ళాలి, ఆయన చెప్పాలి, ఆయన దగ్గరికి మెసేజ్ వెళ్ళాలి. పవన్ కళ్యాణ్ అన్న గారికి నా హృదయపూర్వక విజ్ఞప్తి, చేనేతలను ఆదుకోండి. మీరు తలుచుకుంటే ప్రభుత్వ కార్యాలయాల్లో, అంగన్వాడీల్లో, టీచర్లు, స్కూళ్ళల్లో, యూనిఫాముల్లో అన్నింటిలోనూ చేనేతలు పెడుతూ ఒక్క నిమిషం ఒక సిగ్నేచర్ మీకు. దయచేసి చేనేతలను ఆదుకోండి. ఇది మా పరిపూర్ణమైన హృదయం నుంచి వస్తున్న కోరిక. దీన్ని దయచేసి స్వీకరించండి. మీడియా మిత్రులందరికీ నా విజ్ఞప్తి, ఇది మా స్వార్థం ఏమీ లేదు. నా పేరు వల్లభనేని గోపీచంద్ చౌదరి, నా వైఫ్ పేరు అరుణశ్రీ రెడ్డి. ఓకే, ఇక్కడ మా కులాలు మతాలు ఏమీ లేవు. దయచేసి చేనేతలను ఆడుకోండి, కుల వృత్తుల్ని కాపాడండి. ఓకే, అంతరించిపోతున్నాయి. మనం ఆవు పెడకనే ఒక పెడకని అమెజాన్లో 70 రూపాయలు కొడుకునే దౌర్భాగ్యమైన స్థితిలోకి వచ్చేసాం. ఇలా అయిపోతే చేనేత అంతరించిపోతుంది. మీరు దయచేసి కాపాడండి. ఇక్కడ గౌరవనీయులు జడ్జిలు ఉన్నారు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ వచ్చారు. వీళ్ళు దయచేసి వాళ్ళని ఆదుకోండి. ఒక జీవో తీసారండి, అందరికీ ఉపాధినివ్వండి. స్కూళ్ళల్లో, హాస్పిటల్స్లో, బెడ్షీట్లలో అన్నింటిలోనూ హ్యాండ్లూమ్ను ప్రమోట్ చేయండి. దయచేసి ఇది మా విజ్ఞప్తి.